పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వర్షాకాల సమావేశాలు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెడుతుందని భావించిన 13 రోజుల పాటు సభలు వాయిదా పడ్డాయి. దీంతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 13న ప్రస్తుత వర్షాకాల సమావేశాలు ముగియనుండగా ఆగస్టు 17 నుంచి 3 రోజుల పాటు సభను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్తో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భేటీ అయ్యారు. తాము ప్రవేశపెట్టబోయే డీలిమిటేషన్ బిల్లుకు సహకరించాలని కోరారు. అయితే అయోధ్య విరాళాల చోరీపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు ఉభయ సభల్లో ఎలాంటి బిల్లులపై చర్చ ఉండదని రాహుల్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెడుతుందని భావించిన 13 రోజుల పాటు సభలు వాయిదా పడ్డాయి. దీంతో మరోసారి ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమణ, అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితిలో మహిళా సంబంధించిన బిల్లు సంబంధించి అంటే ఏదైతే ఈసారి 2029 ఎన్నికలలో వాటి ఆమోదింపచేసే విధంగా ముందుకెళ్లాలన్నది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఒక లక్ష్యం. దానికోసం ప్రస్తుతం తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ క్రమంలో అంటే మన ఏదైతే 33% రిజర్వేషన్ కోసం ఆల్రెడీ 2023 బిల్లు పెట్టారు. మనం చూసాం. మన లాస్ట్ సభల్లో అది నోటిఫై అయింది. కానీ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మద్దతు కోసం మాత్రం ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. మనం చూస్తున్నాం. అసలు సభ ఏ రోజు కూడా కనీసం ప్రశ్నోత్తరాల సమయం కూడా లేనంత, అంటే దానికి కూడా సమయం లేనంత గొడవలు జరుగుతున్నాయంటే ఎప్పటికప్పుడు ఇరు పక్షాలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికే సరిపోతున్న పరిస్థితి చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు రాహుల్ గాంధీతో సుమారు 50 నిమిషాలకు పైగానే ఆయన సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ మాన్సూన్ సమావేశం, ఈ వర్షాకాల సమావేశంలోనే మేము ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటాం. దానికి మేము మద్దతు కావాలంటూ కూడా ఆయన కోరినప్పుడు దాన్ని రాహుల్ గాంధీ సున్నితంగా తిరస్కరించినట్టుగా అయితే ప్రస్తుతం మనకు తెలుస్తున్న సమాచారం. అంటే ప్రస్తుతం మనం ఏదైతే ఈ అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఉండి చోరీ వివాదం కావచ్చు, మొన్నటి జంతర్ మంతర్ జరిగినటువంటి ఆ స్టూడెంట్స్ పై ఏవైతే పోలీసులకు సంబంధించినటువంటి దాష్టీకం కావచ్చు, ఇలాంటివన్నిటిపై మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ముందు చెప్పండి, ఆ తర్వాత మిగతా వాటి గురించి మనం మాట్లాడతాం. అప్పటి వరకు ఎట్టి పరిస్థితులు కూడా దేనికి మేము అంగీకరించబోమంటూ కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అటు మోదీ, ఇటు అమిత్ షా వీరిద్దరు కూడా ప్రస్తుతం ఈ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంది. మరి ముందు వారి సమావేశాలకు హాజరు కమ్మని చెప్పండి అంటూ కూడా రాహుల్ గాంధీ కిరణ్ రిజిజుతో చెప్పడానికి తెలుస్తుంది. అది ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడున్న పరిస్థితులు చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని కరెక్ట్ గా ఉపయోగించుకుని ఖచ్చితంగా ఈసారి మహిళా రిజర్వేషన్ ఎట్టి పరిస్థితులు 2029లో పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతోనే ప్రస్తుతం ప్రభుత్వం ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న అయితే మనకు స్పష్టం అవుతుంది. ఈ క్రమంలోనే ఈ ప్రత్యేక సమావేశాల కోసం కసరత్తులు అయితే ప్రభుత్వం చేస్తుంది. ప్రస్తుతం 16, 17, 18 లేదంటే 17, 18, 19 ఈ 3 రోజుల పాటు అయితే ప్రత్యేక సమావేశాలు ఎవరు మద్దతు ఇచ్చినట్టు ఇవ్వకుండా ఖచ్చితంగా ఏర్పాటు చేసేటువంటి ఒక కృతనిశ్చయంతో ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ కసరత్తులు కూడా పూర్తయ్యాయి. ప్రతివ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ ప్రత్యేక సమావేశాలు ఖచ్చితంగా మరొకసారి హాట్ గా జరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం మహిళా బిల్లుకు ముడిపడిన విషయమే కాదు, ఆల్రెడీ సౌత్ కు సంబంధించి లోక్సభకు సంబంధించిన స్థానాలు పెరుగుతాయి. కాబట్టి ఈ స్థానాలు పెరిగినప్పుడు ఖచ్చితంగా సౌత్ కు సంబంధించిన రాష్ట్రాలు మాత్రం దక్షిణాది రాష్ట్రాలు చాలా అభిప్రాయాలు, అంటే చాలా భేదాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. అంటే ముఖ్యంగా మాకు సంబంధించి చట్టసభల్లో మేము ఉనికిని కోల్పోవాల్సిన పరిస్థితి, మా ప్రాతినిధ్యం తగ్గుతున్నటువంటి ఒక మొన్న చాలా రోజులుగా దీనికి సంబంధించి చర్చిస్తున్న క్రమంలో, వాదిస్తున్న క్రమంలో మరి దీనికి ఏ విధంగా మరి ఆమోద ముద్ర వేసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయబోతుంది. అదే సమీకరణాల ప్రకారంగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అంటే మొన్నటి వెస్ట్ బెంగాల్ సంబంధించి మనం చూసాం. ఏవైతే కొంతమంది ఎంపీలు వీళ్ళకి యాడ్ కావడం అన్ని రాజకీయ సమీకరణ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ బిల్లును ముందుకు వెళ్ళగలుగుతాం అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. దానిలో భాగంగానే చాలా కసరత్తులు చేస్తుంది. ఈ 3 రోజుల సమావేశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆల్రెడీ ఎంపీలు ఎవరైతే ఎన్డీఏ సంబంధించినటువంటి లోక్సభ సంబంధించిన టీం అవుతుందో దానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసినట్టుగా చెప్తున్నారు.
వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు చెప్తున్నారు. మెల్లమెల్లగా మిగతా పార్టీలకు సంబంధించిన మద్దతు కూడా కట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ 3 రోజుల సమావేశాల్లో ఎట్లా ఆ బిల్లును ముందుకు తీసుకెళ్లబోతున్నారు, మరి బిల్లు ఈసారి కూడా ఆమోదం పొందుతుందా లేదా, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. కానీ ఇప్పుడున్న పార్లమెంట్ 15 రోజుల పార్లమెంట్ సమావేశాలు మనం వరుసగా చూస్తున్నాం. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏ రోజు కూడా సుదీర్ఘంగా సాగినటువంటి పరిస్థితులు లేవు. ఇలాంటి సందర్భంలో ఆ ప్రత్యేక సమావేశాల్లో మరి ఆ బిల్లును ఏ విధంగా పాస్ చేసుకోవడంలో సఫలీకృతం అవుతుంది ఇప్పుడున్న ప్రభుత్వం అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏదేమైనా ఖచ్చితంగా ఈసారి వచ్చే ఈ ప్రత్యేక సమావేశాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడివేడిగా జరిగే అవకాశాలు దాదాపు ఉన్నాయి. ఖచ్చితంగా సమావేశాలు మాత్రం ఏర్పాటు చేసి తీరుతామని మాత్రం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వర్గాలు చెప్తారో తెలుస్తుంది. సువర్ణ. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.